ముందు వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూసిన వాళ్ళు సరిపెట్టుకోవాలి కదా! వాళ్ళ నాయకులు వ్యక్తిగత జీవితాలను ఇట్లా వ్యవహారంలో ఈ వ్యవహారంలో జనసేన చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తోంది. అది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఎక్కడా కూడా మీ సోషల్ మీడియాలో ఎటువంటి ట్రోల్స్ చేయడం అటువంటివి చేయట్లేదు. కానీ కూటమిలో ఉన్న పార్టీల్లో సోషల్ మీడియాలో మాత్రం చెలరేగి మరీ చేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే మీ నాయకుడు ఆయన అన్నమాట కట్టుబడి ఉన్నారు. ఆయన మీద వ్యక్తిగతంగా దాడి చేసినా కూడా సంయమనం పాటించారు. మీకు కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. అంటే మీ పార్టీ క్యాడర్స్కి లీడర్స్కి కూడా ఎవరు కూడా పొరపాటును కూడా ఎటువంటి పిచ్చి కామెంట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయమాకండి అని మీరు కట్టుబడి ఉన్నారు. బట్ వేరాజ్ మీ కూటమి భాగస్వామ్య పక్షాలు అయితే అంటే బీజేపీని మినహాయించండి, బీజేపీ కూడా ఇన్వాల్వ్ కాలేదు, వాళ్ళు కూడా సంయమనం పాటిస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియాలో చాలా బలంగా కనిపిస్తుంది. మీకే ఇలాంటి వ్యవహారాల్లో వ్యక్తిగతంగా జరుగుతున్న వ్యవహారాల్లో ఈ రకంగా మీ భాగస్వామ్య పక్షాలు దాడి చేయడం సోషల్ మీడియా వేదికగా మీరు ఎలా చూస్తున్నారండి? ఏమండి అవి టీడీపీ హ్యాండిల్స్ తెలీదు, టీడీపీ ముసుగులో వస్తున్న పేటిఎం బ్యాచ్ హ్యాండిల్స్ తెలీదు. ఇప్పుడు మా టీడీపీ హ్యాండిల్స్ అని ఎలా అంటాము? వాళ్ళకి వేరే పని లేనట్టు చాలా ఉన్నాయి కదా. ఈ గవర్నమెంట్ ఇష్యూస్ జగన్మోహన్ రెడ్డి గారి బొక్కలు చాలా ఉన్నాయి పబ్లిసిటీ చేయడానికి. ఈవిడ దువ్వాడ విషయాన్ని వాళ్ళు ఐటీడీపీ చేస్తుంది అనేది నేనైతే అనుకోను. ఎందుకంటే ఐటీడీపీ ముసుగులో చాలా ఫేక్, ఇప్పుడు మా జనసేన ముసుగులో కూడా చాలా ఫేక్ ఐడీలు ఉంటాయి. బట్ మేమేంటంటే మాకు ఫేక్ ఐడీస్ ని ఎప్పటికప్పుడు మేము ఐడెంటిఫై చేసేసి వెంటనే రిపోర్ట్లు కోవడం ఇట్లాగా ఒక మెకానిజం మాకు స్వచ్ఛందంగా జన సైనికులే చేస్తారు కాబట్టి తొందరగా ఫేక్ అకౌంట్స్ వచ్చినా మేము ఐడెంటిఫై చేసి ఇది ఫేక్ అకౌంట్, ఇది మాకు సంబంధం లేదని మేము అనౌన్స్ చేస్తాం. ఐటీడీపీ మరి ఫేక్ అకౌంట్స్ ని ఐడెంటిఫై చేస్తున్నప్పటికీ వాళ్ళకి ఎక్కువ వాళ్ళ అంటే అంత యంత్రాంగం సరిగా మరి వీక్ అయిపోయిందో ఏమో తెలియదు కానీ ఎక్కువ ఫేక్ అకౌంట్స్ అయితే ఐటీడీపీ ముసుగులో వచ్చాయి. చాలా సార్లు జనసేన లీడర్స్ మీద, బీజేపీ లీడర్స్ మీద కూడా ఐటీడీపీ ముసుగులో చాలా మంది కావాలని ఆ పొత్తు అవ్వకూడదని కూడా అప్పట్లో చాలా నెగిటివ్ పోస్టింగ్స్ ఉండేవి. తర్వాత కొంతకాలానికి సరి చేశారు వాళ్ళు టెక్నికల్. మీరు అన్నదే నిజమైతే టీడీపీ డిజైన్ చేసుకోవాలి కదా. అట్లా వస్తున్న అభ్యంతరకర వ్యాఖ్యలతో కూడుకున్న పోస్టులతో మాకు అట్లాంటి సంబంధం లేదని ఎక్కడ డిజైన్ చేసుకోవాలి టీడీపీ. అది ఇంకా టీడీపీ చూసుకుంటదండి. అంటే ఏ స్థాయిలో ఇప్పుడు వాళ్ళు కూడా గతంలో ట్రోల్స్ కి గురయ్యారు, బీభత్సంగా వాళ్ళని కూడా వ్యక్తిగతంగా హననం చేసిన పరిస్థితి ఉంది. సో కొంతమందికి ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి ఎవరు ట్రైన్ చేస్తారండి? ఎవడి ఇష్టాన్ని వాడి చేతిలో ఫోన్ ఉండదో పెట్టి అవతలు పడేస్తారు. ఎవరు ఎంత ట్రైన్ చేసి ఎంత క్రమశిక్షణ చర్యలు తీసుకుందామన్నా ఒకళ్ళకి తీసుకుంటాం, ఇద్దరు తీసుకుంటాం, వేలల్లో లక్షల్లో ఉండే వాళ్ళకి తీసుకోలేము కదా, నియంత్రణ చేయలేము కదా చేతిలో ఫోన్ ఉన్నవాడిని. సో అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అయి ఉండొచ్చు. టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళ నాయకుడిని అన్నప్పుడు చాలా పర్సనల్ గా తీసుకొని బాధపడ్డ వాళ్ళు బోల్డ్ మంది ఉండొచ్చు. వాళ్ళలో ఆ కసి ఉండొచ్చు, కొంతమంది పెడతారు. ఇప్పుడు ఒకళ్ళ ఆ భావావేశాన్ని కంట్రోల్ చేసి అంటే ఎక్కడో తెలియకుండా చేతిలో ఉన్న ఫోన్ తో పెట్టే వాళ్ళని మనం కంట్రోల్ చేయడం కష్టమే. పార్టీలో తిరుగుతూ జెండా పట్టుకొని తిరుగుతూ అననిత్య నాయకుల దగ్గర ఉండే వాళ్ళకైతే కంట్రోల్ చేస్తారు కానీ ఎక్కడో విదేశాల్లో ఉండి ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటా వాళ్ళ అభిమానం అది మద్దతుదారులుగా చూపించుకునే వాళ్ళని వాళ్ళకి ఉన్న కంట్రోల్ చేయలేరు అంటారు. కానీ మీరైతే మిమ్మల్ని ఓపెన్ గానే అప్రిషియేట్ చేస్తున్నా. మీ సోషల్ మీడియా మీద ఒక నియంత్రణ ఉంది, స్పష్టమైన నియంత్రణ ఉంది. అండ్ మీరు మీ నాయకుడు చెప్పే డైరెక్షన్స్ కట్టుబడినారు. ఒకసారి టీడీపీ నాయకులు అధికార ప్రతినిధి డాక్టర్ ఏ.ఎస్. రావు గారి దగ్గరికి వెళ్తాం. వారు కూడా జాయిన్ అయ్యారు లైవ్లో. నమస్తే.